ట్రక్ బాయ్ నాని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బండి అయితే ఇక్కడ దిగుతుంది. కింద బంపర్ అయితే అనుకుంటుంది. మట్టి అయితే కొంచెం తీసినాను. దేవుడు ఏం చేస్తాడు చూడాలి. ఇప్పుడు కొంచెం మొత్తం కింద అంతా అనుకునేస్తుంది. మొత్తం ట్రై చేయాల్సినవన్నీ ట్రై చేసిన నైటే. చూడండి కొంచెం అయితే లోడ్ వేసి ట్రై చేసిన. కింద స్టెప్ మీద అనుకుంటుంది. ఇంకా జేసీబీ కోసం అయితే ఊర్లోకి వెళ్తాను. మొత్తం అంతా మొత్తం అంతా బంపర్ గ్రిల్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. పార్కింగ్ లైట్ చూడండి. కొన్నిసార్లు అట్లా అవుతుంటే ఏం చేయలేము. ఇండికేటర్లకైతే ఏం కాలేదు. చాలా గట్టిగా ఉండేది ఇది. ఇటు సైడ్ బెండిపోయింది, ఇటు సైడ్ బాగానే ఉంది అనుకున్నాం. చూడండి వర్షాకాలంలో అయితే మనకి ఏ ఫ్యాక్టరీకి వెళ్ళినా ఎక్కడైనా ఆఫ్ రోడింగ్కి వెళ్తే ఇట్లే ఉంటుంది. రోడ్లో మొత్తం అంతా బురదగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ రోడ్లో అయితే మనం ఫుల్ లోడ్ వేసుకొని అయితే ఈ రోడ్లో వచ్చినాము. మన వాళ్ళు అయితే లిఫ్ట్ అడిగినారు, అంతా పైకి ఎక్కుతున్నారు. చూడండి మనం అయితే శ్రీకాకుళం మనోజ్ గారి ఆఫీస్ దగ్గర ఉన్నాం, విజయలక్ష్మి ఆఫీస్ దగ్గర. చూడండి బండ్లు నేను ఉన్నాయో లోపల గ్రౌండ్లో ఫుల్ అయిపోయి మళ్ళీ ఇక్కడంతా ఫుల్గా పెట్టుకున్నారు. చూపిస్తాను మీకు. చూడండి మొత్తం అంతా ఇదంతా బండ్లే. చూడండి మనమైతే డీజిల్ కొట్టించుకుంటున్నాము 2500కి బార్డర్లో. అంటే మనం అయితే గిరిసల బంక్లో డీజిల్ కొట్టించాం కదా. ఇప్పుడైతే మన బండి చూడండి రీడింగ్ అయితే 3,71,570 కిలోమీటర్లు తిరిగింది ఇప్పటికీ. దాన్ని బట్టి మన యావరేజ్ మైలేజ్ అయితే చెక్ చేసుకోవాలి మనము. చూడండి బంక్ అయితే ఖాళీగా ఉంది. మామూలుగా ఎప్పుడు నైట్లో కూడా ఫుల్గా రద్దీగా ఉంటుంది, కానీ ఈరోజు ఏమో ఖాళీగా ఉంది. లోడింగ్లు కూడా అట్లా ఉన్నాయి కాబట్టి బండ్లు ఎక్కువ రావడం లేదు. హైవే ఎక్కేటప్పుడైతే చూసుకొని జాగ్రత్తగా ఎక్కాల. బండ్లు అయితే రావట్లేదు. చూడండి ఈ బండికి వచ్చిన లైట్లు మాత్రమే. అంటే ఎక్స్ట్రా మనం అయితే బంపర్ ఫాగ్ లైట్లు అయితే ఎల్ఈడీలు ఉన్నాయి. ఎక్స్ట్రా లైట్లు వేసిన తర్వాత లైటింగ్ ఇది. చూడండి మనం అయితే శ్రీకాకుళం ఎంట్రన్స్లో ఉన్నాము. మనకైతే చూడండి రీడింగ్ 371717 అయితే రీడింగ్ అయితే వచ్చింది. చూడండి మనం అయితే శ్రీకాకుళం మనోజ్ గారి ఆఫీస్ దగ్గర ఉన్నాం, విజయలక్ష్మి ఆఫీస్ దగ్గర. చూడండి బండ్లు నేను ఉన్నాయో లోపల గ్రౌండ్లో ఫుల్ అయిపోయి మళ్ళీ ఇక్కడంతా ఫుల్గా పెట్టుకున్నారు. చూపిస్తాను మీకు. చూడండి మొత్తం అంతా ఇదంతా బండ్లే, మనకి ఇంకా అయిపోలేదు. ఆఫీసు విజయలక్ష్మి ఆఫీస్ 20 ఫీట్ అన్నా, 20 ఫీట్. మనమైతే ఇప్పుడు రాజాం దగ్గర చిపురపల్లి అయితే ఉన్నాము. మనకైతే లోడ్ అయితే అవుతుంది. మొత్తం అంతా ఇవైతే చెక్కలు, మొత్తం అంతా చెక్క ముక్కలు అయితే వేస్తున్నారు. సగం అయితే లోడ్ అయింది. కటకైతే వచ్చినాము. ఇంక వేరే రకం అయితే వేస్తారంట. మనకు లోడ్ అయితే అయిపోయింది. పట్ట కట్టుకుంటున్నాము. పట్ట కట్టుకొని అయితే బయలుదేరేస్తాం. ఇంకా మీకు బ్యాక్ సైడ్ ఎక్కువ ఉంది. మొత్తం అంతా కవర్ నల్లైతే పట్ట కడుతూ ఉన్నారు. పైన ఇద్దరు కింద ఇద్దరు, నేను కూడా కలిపి 4 అవుతాము. కింద 3 ఉన్నారు. కింద నాతో కలిపి 4 అవుతారు. చూడండి పట్టంతా కట్టేసిన ఫినిషింగ్ నీట్గా వచ్చేసింది. మన వాళ్ళంతా ఇంటికి వెళ్తారు. ఇంకా మనకైతే బిల్లులు రావాలి. ఇంకా టన్నేజ్ అయితే ఓవర్ వచ్చి ఉంటుంది కన్ఫామ్గా. చూడండి మనకైతే ఇవైతే దొంగలు అయితే వచ్చారు ఎక్కడి నుంచినో. వీటిని అయితే కట్ చేస్తారు ఇక్కడ. ఇంకైతే ఇంకా బిల్లు అయితే ఇవ్వలేదు. ఇంకా టైం అయితే 8 అయిపోతుంది. వస్తున్నా అంటున్నాడు. ఇక్కడ బంక్లో 2000కి అయితే డీజిల్ కొట్టించుకోవడానికి అయితే వచ్చినాము. అయితే ఇటు నుంచి చీపురపల్లి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఇటు నుంచి వెళ్ళిపోతాము. ఇక్కడ నుంచి రైట్కి అయితే రోడ్ అంతా మన సాయి చెప్తా అన్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్న బంక్ ఉంది. మన
బండి అయితే ఇక్కడ దిగిపోయింది. కింద బంపర్ అయితే అనుకుంటుంది. మట్టి అయితే కొంచెం తీసినాను. దేవుడు ఏం చేస్తాడు చూడాలి. ఇప్పుడు మొత్తం కింద అంతా అనుకునేస్తుంది. మొత్తం అయితే దిగిపోయింది. వెనకాల బంపర్ అంతా దనుకుపోయింది. మనమైతే ఇంకా జేసీబీ కోసం ఊర్లోకి వెళ్తాను. నైట్ ఇక్కడ ఆపేసి పడుకునేసినాను. మొత్తం ట్రై చేయాల్సినవన్నీ ట్రై చేసిన నైటే. కొంచెం అయితే లోడ్ వేసి ట్రై చేసిన కింద స్టెప్ నీటర్ అనుకుంటాను. ఇంకా జేసీబీ కోసం అయితే ఊర్లోకి వెళ్తాను. తాడు కూడా వేసినాను. అట్లా పేరంతా రుద్దేసింది. చూడండి జేసీబీ అయితే వస్తుంది మనకి. చిన్న బకెట్ పెట్టి అయితే తోపిస్తున్నాను బంపర్కి. లాస్ట్ టైం మనకి చెట్ల లోడింగ్ అయితే కిట్టు నేను అప్పుడు చూపించినట్టు. అంటే ఇటు నుంచి అయితే ఈ బకెట్తో అయితే అవ్వలేదు. ఇంకా రివర్స్ బకెట్ పెట్టి అయితే తోస్తానంటున్నాడు. ముందు వచ్చినాడు అర్థం కాలేదు. కొంత నచ్చిపోతుంది. ఇక్కడే ఒకే చోటే జేసీబీని అయితే కట్ చేస్తున్నాడు. ఇక్కడే ఫుల్ కటింగ్ అయితే దిప్పేస్తారు ఇల్లు వస్తుంది. అంతా మొత్తం అంతా బంపర్ గ్రిల్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. పార్కింగ్ లైట్ చూడండి. కొన్నిసార్లు అట్లా అవుతుంటే ఏం చేయలేము. ఇండికేటర్లకైతే ఏం కలదు. చాలా గట్టిగా ఉండేది ఇది. ఇటు సైడ్ బెండిపోయింది. ఇటు సైడ్ బాగానే ఉంది అనుకున్నాం. లొకేషన్ అయితే ఎంత బాగుందో మనకి. ఇక్కడ విజయనగరం దగ్గర అయితే వస్తుంది ఫ్లైఓవర్. చూడండి ఇక్కడ ముందర చూడండి వాటర్ ఫ్లో అవుతుంది. లైట్గా వర్షం అయితే పడుతుంది. చూడండి కొండల మధ్యలో నుంచి బాగుందో. మనం అయితే పెందుర్తికి అయితే వచ్చేసినాము. కాటాకి అయితే వచ్చినాము. అక్కడ నిల్చున్నాడు కదా ఆయన మనకి పార్టీ ఇక్కడ. అయితే చూడండి ఇది హైవే ముందు ఇదంతా ఓల్డ్ హైవే అనమాట. ఇది లోపల పెందుర్తి లోపల నుంచి వచ్చే రోడ్డు మొత్తం ఇదంతా. ఈ బ్రిడ్జ్ మీద ఇక్కడ ఈ ట్రాఫిక్ సిగ్నల్ బ్యాక్ సైడ్ అయితే మొత్తం అంతా కన్స్ట్రక్షన్, మొత్తం గోతుల రోడ్డు. ఒకప్పుడైతే ఒక 1.5 years ముందు అయితే ఇది మొత్తం అంతా రోడ్లో. ఇది రోడ్లో రావాలంటే పెందుర్తి దాటడానికి ఒక గంట పట్టేది ఒక్కోసారి ఇంకా ఎక్కువ టైం కూడా పట్టేది. ఈ బ్రిడ్జ్ మీద మొత్తం గోతులే ఉండేవి అసలు. ఇప్పుడంతా మొత్తం అంతా డైవర్షన్ అటు హైవేకి చేశారు కాబట్టి ఇంకా ఇటు ఖాళీగా ఉంది, దొరికింది కాబట్టి రోడ్లు వేశారు. వాళ్ళు రోడ్లు వేయాలన్నా కూడా వేసేంత గ్యాప్ ఉండేది కాదనమాట. మొత్తానికి అయితే అన్లోడ్ అయిపోయింది. ఇది ఇంకొక ఆటో పెట్టుకోవాలా. ఇవన్నీ మనం వేసుకోవచ్చు అన్లోడ్. చూసిన రోడ్ ఎట్లుందో అదైతే రోడ్డు మనకి. మొత్తం అంతా గోతుల రోడ్డే. ఆఫ్ రోడ్డింగ్కి లోడ్ తక్కువ ఉంటే ఇబ్బంది లేదు. ఇప్పుడైతే మనకి అన్లోడ్ అయింది కాబట్టి ఇంకా సగమే ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. అదే ఫుల్ లోడ్తో వచ్చేప్పుడైతే బండి అయితే మొత్తం ఊగిపోతుంది. ఒక్కోసారి అంటే తిరిగేస్తాయి టైర్లు, ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు అనుకో ఎలాగున్నా పర్లేదు ఖాళీ బండి, కానీ మనకైతే పాసింగ్ లోడ్ కంటే తక్కువ ఎంత ఉన్నా పర్లేదు. అంటే ఓవర్ హైట్ ఉంటే కూడా కష్టం. ఇలాంటి గోతుల్లో అటు ఇటు ఊగిపోతుంది. మనమైతే కాటాకి వెళ్ళాలా. ఇప్పుడు చూడండి ఇప్పుడే కాలేజ్ వదిలినారు. సింగిల్ రోడ్ ఇది మొత్తం ఆక్రమించేసినారు. ఏం చేయలేము. మన వాళ్ళు అయితే లిఫ్ట్ అడిగినారు, అంత పైకి ఎక్కుతున్నారు. రెడీ